బిగ్ బాస్ లో ఒక మార్క్ సృష్టించారు. ఇలా ఉండాలనేది. ఇప్పుడు అందులో లేనిపోని రిలేషన్స్ పెట్టుకుంటారు. అన్న చెల్లి అని, తల్లి కొడుకు అని, లేదా లవర్స్ ఏంటి ఫాల్స్ రిలేషన్స్. ఈ 60-70 రోజులకి ఈ రిలేషన్స్ నిజమా? నటిస్తున్నారా నిజంగానే? ఇన్నాళ్ళు జరిగిన ఎపిసోడ్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే అలాగే అంటే టీఆర్పీ రేట్స్ పెరగడం కోసం వాళ్ళే చెప్తారు కాన్సెప్ట్ కూడా మాట్లాడారు సార్ చాలా మంది. చెప్పొచ్చు, చెప్పినా మనం చెయ్యాలని ఏం లేదు. కానీ మాకు అలా చెప్పలేదు. మాకైతే ఏమన్నారంటే మీరు ఎలా ఉంటారో అలా ఉండండి, మీ ఇష్టం. ఓకే, సూపర్. మీరు ఎప్పుడైనా బిగ్ బాస్ చూసారు కాబట్టి ఎలా రియాక్ట్ అయితే బాగుంటుందని. మీకు నటించాలనిపిస్తే మాస్క్ వేసుకోండి, లేదు నటించకూడదు మేము మాస్క్ తీసే ఉంటాము అంటే నేచురల్ గా ఉండండి అని మాకు చెప్పారు. మాకైతే అదంతా అబద్ధం. మాకైతే క్లారిటీగా చెప్పారు. సో మా ఇష్టం ఉన్నట్టే మేము ఉండాలనుకుంటున్నాం. మాకు ఎలా అనిపిస్తే అలాగే తను మాట్లాడుతుంది. ఆ మాట్లాడే విధానంలో ఇవన్నీ ఉంటాయి, కోణాలన్నీ. అందుకే ఒక మార్క్ గా మిగిలిపోతాం. అక్కడ నటించుకొని వస్తే నటన నిజమా? ఇప్పుడు నిన్న మాదిరి అడిగింది నాగార్జున గారి దగ్గర కూడా అన్నది. తండ్రి కొడుకులు అనుకుంటారు, ఇద్దరు ఫైనల్స్ కి వస్తారు, తండ్రి కూతురు అని. వదిలేస్తారు ఒకళ్ళు? వదలరు కదా, అక్కడ ఫైట్ చేస్తారు. మరి ఎందుకు ఈ రిలేషన్, లవర్స్ రిలేషన్, ఇవన్నీ ఫాల్తు. ఇది కేవలం ఫేక్. ఇది ఫేక్ ని జనానికి చూపించడం తప్పు. నిజంగా నీ భావం ఏంటో చూపించు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు. సో మన ఇక్కడ ఎలా ఉన్నా అక్కడ కూడా అలా ఉండాలంటారు. అలాగే ఉంటుంది. అలా ఉండడమే మా కాన్సెప్ట్ బిగ్ బాస్. ఓకే, కానీ మాస్క్ వేసుకోవాలనేది కాన్సెప్ట్ కూడా ఉంటుందంట కదా. ఉంటది. మరి అదే ఇవన్నీ ఈ రిలేషన్స్ ఇవన్నీ ఒకళ్ళకి పడదు, రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఓకే, ఎట్లా సార్ బయట నుంచి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు మేడం కి? మరి ఇదే కదా 3వ రోజు. ఇది చూద్దాం, నామినేషన్స్కి వెళ్తే అప్పుడు ఓట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, ప్రజలందరికీ నేను ఒకటి కోరుకుంటున్నాను, మీ వల్లే మేము ఈ స్థాయికి వచ్చాం. మీరే మాకు ఈ టెక్స్టైల్ రంగం వైపు కానీ, నలుగురికి సేవ చేసే రంగం వైపు కానీ, 10 మందికి సహకరించే విధంగా కానీ, ఈరోజు బిగ్ బాస్ యాజమాన్యం మాకు పిలిచే విధంగా కానీ ప్రోత్సహించిందే ప్రజలు. బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాతే వాళ్ళు ఎవరన్నా తెలుస్తుంది అందరూ కాంపిటేటర్స్. బిగ్ బాస్ లోకి వెళ్ళక ముందే మేము ఎవరన్నది ప్రజలందరికీ బాగా తెలుసు. తెలిసే వాళ్ళు పంపించారు. కాబట్టి నారు పోసేవాడు నీరు పోస్తాడు భగవంతుడు. బిగ్ బాస్ కి పంపేవాళ్ళు గెలిపించుకుంటారు, ప్రజలకే అది తెలుసు. సో ప్రజలకు కూడా మీరు ఈ రకంగా విజ్ఞప్తి చెప్పేశారు. ఓకే, ఇప్పుడు అందులో కంటెస్టెంట్స్ లో ఎవరైనా మేడం బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో? కొంతమంది తెలిసిన. ఓకే, సో మేడము తర్వాత భరణి వీళ్ళ కొంచెం ఏజ్, మిగతా తర్వాత హీరోయిన్ భరణి గారికి కొంచెం ఎక్కువ ఏజ్ ఉంటుంది. మాధురికి 35, భరణి గారికి 45 ఉంటాయి. ఈజీగా ఉంటాయి. మిగతా వాళ్ళంతా కొత్త పిల్లలే, కొత్త వాళ్ళు తెలిసిన పిల్లలు. ఓకే, ఇప్పుడు ఈ 2 రోజులు గమనించారా ఆట ఎలా ఆడుతారు అనిపిస్తుంది మేడం? ఇప్పుడు మరి అప్గ్రేడేషన్ వచ్చింది, 2.0 స్టార్ట్ అయింది. నిన్నటి వరకు డల్ గా ఉందని ప్రజలే అన్నారు. బిగ్ బాస్ చాలా సీజన్ 9 వీక్ గా ఉంది, డల్ గా ఉంది, చూడాలనిపించట్లేదు. ముఖ్యంగా మీరు గమనించారా? ఎందుకంటే ఇప్పుడు ఫెమిలియర్ ఫేసెస్ ఏమి లేవు, పెద్దగా లేవు, అందుకే డల్ గా ఉంది. ఇప్పుడు వైల్డ్ ఎంట్రీ సెంటర్ అయిన తర్వాత మాదిరి అందులో చాలా బాగా చేస్తున్నారు. అమ్మాయి కూడా రమ్య కూడా బాగా, అమ్మాయిది మంచి స్టోరీ, ట్రాజిక్ స్టోరీ.